అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అతి ముఖ్యమైన మొక్క వద్దకి వచ్చినాం. మనము నిత్యం అన్ని రకాల మొక్కల గురించి ఇంత ముందుగా చెప్పుకున్నాం. అదేవిధంగా మన ఇంటి వద్ద ఉన్నటువంటి మనం షోకేషన్గా పెంచుకునేటువంటి మొక్కలలో ఒకటి ఈ మొక్కని బాగా పరిశీలించండి. ఈ మొక్క పేరు వచ్చి మందారపు మొక్క. షోకేషన్గా ఇంటి వద్ద పెంచుకుంటాం. ఈ మొక్క వల్ల ప్రయోజనం ఏమంటారా? వీటి పువ్వులను మనం దానికి ఉపయోగిస్తాము. ఇదో పూజ పటాల వద్ద పూజకి ఉపయోగిస్తాం. అదేవిధంగా వీటి ఆకులు కూడా ఎంతో అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వీటి ఆకులను ఒక పిడికుడు దుస్సుకొని బాగా దంచి తలకి పూసుకున్నట్లయితే తలకి పూసుకొని ఒక గంట సేపు ఆరాలి. గంట సేపు ఆరిన తర్వాత తల స్నానం అనేది చేసినామంటే దానివల్ల ప్రయోజనం ఏమవుతుందంటే మన ఎంటికలు బాగా పొడవుగా పెరుగుతాయి. మనకి సుండ్రు కానీ తలలో పేండ్లు కానీ డాండ్రఫ్ అంటారు కదా, అలాంటి పొలాన్ని మొదలైన రకాల వ్యాధులు అనేది మనకి రావు. అదేవిధంగా ఎంటికలు చాలామందికి రాలిపోతూ ఉంటాయి. ఒక 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అటువంటి వాళ్ళకి కూడా వెంట్రుకలు రాలడం అనేది జరగదు. అది ఈ చెట్టు బాగా పరిశీలించండి. మందారపు చెట్టు, ఇదే మందారపు చెట్టు. దీనిని మరొక భాషలో కూడా ముద్ద మందారపు మొక్క అని కూడా పిలుస్తారు. ఇది షోకేషన్గా ఇండ్ల వద్ద పెంచుకుంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం అనేది చాలామందికి తెలియదు. అనవసరంగా హాస్పిటల్కి పోయి ఎంటికలు రాలిపోతున్నాయి అని మనోవేదన గురి కావద్దండి. దీన్ని ఉపయోగించి నేను చెప్పినట్టుగా వీటి ఆకులను దూసుకొని తలకి పూసుకోండి. ఈ విధంగా ఒక 3 రోజులు చేయండి. ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా వెంట్రుకలు అనేది రాలవు. వెంట్రుకలు వేపుగా బాగా పొడుగుగా పెరుగుతాయి. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం.